ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. అల్పులు కాకుండా మిమ్మల్ని దేవుడు గనులుగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అల్పమైన స్థితిలో ఉన్న వారిని ఘనమైన స్థితిలోకి దేవుడు నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు మీ స్థితి అల్పమైనదిగా ఉండవచ్చు, కానీ ఇప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఘనమైన స్థితిగా దేవుడు మారుస్తాడు. చేపలు పట్టే వారిని నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాన్నాడు దేవుడు. ఆ రీతిగానే ఉన్నతమైన ఘనమైన స్థితిలోకి నడిపించాడు. ఇక ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, ఆయనను అనుసరిస్తారో వారిని దేవుడు ఘనమైన స్థితిలోనికి నడిపిస్తాడు. కనుక ఇక ఉదయకాల సమయంలో అల్పమైన స్థితి నుంచి ఘనమైన స్థితికి నడిపింపబడాలంటే దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలి. కనుక ఆ రీతిగా వెంబడిస్తూ ఘనమైన స్థితిని పొందుకొని దేవునికి సాక్షులుగా ఉండడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అల్పమైన స్థితి నుంచి ఘనమైన స్థితికి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అల్పులుగా ఉన్న వారిని ఘనమైన స్థితిలోకి నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. ఈరోజు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క జీవితంలో ఇక వాగ్దానాన్ని నెరవేర్చండి, నీ కృపలో భద్రపరచండి. వారు చేయించున్న ప్రతి ప్రయత్నాలు సఫలం చేయండి. గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవా, ఉన్నతమైన శ్రేష్టమైన సింహాసనం మీద కూర్చోపెట్టిన దేవుడవు. అల్పమైన స్థితిలో ఉన్న వారిని ఉన్నతమైన స్థితిలోకి నడిపించే దేవుడవు నీవే దేవా. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.